ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. లేఖనంలో బహుస్పష్టంగా రాయబడినటువంటి మాట, మత్తయి సువార్త 7:7లో రాయబడినటువంటి మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. చాలా మంచిది ప్రియులారా. మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అధినేత, వ్యవస్థాపకులు, దైవజనులు షాలేం రాజు గారు ఆత్మీయ జీవితంలో తన అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, నా బిడ్డలు, నా దగ్గర ఉన్నటువంటి దైవజనులు సైతం ఆత్మీయ ప్రగతిని పొంది, దేవుని శక్తిని పొంది, దేవుని కృపను బట్టి అపరిమితంగా వాడబడాలని ఆకాంక్ష కలిగినటువంటి దైవజనులు ఆయన. అయితే తన బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదిగి దేవుణ్ణి కలుసుకొని దేవుని యొక్క కృపను పొందేదాని కొరకై ఎంతో కష్టపడి దైవజనులు మరి ప్రార్థనా తోటను కూడా చిలకలూరిపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ప్రార్థనా తోటలో ప్రార్థనకు పురికొల్పేటువంటి విధంగా, భక్తులు దేవుణ్ణి కలుసుకొని దేవునితో మాట్లాడేదానికి విధంగా అక్కడక్కడ వాగ్దానాలు, సూక్తులు కూడా వ్రాయబడి ఉంటాయి. ఆ సూక్తులలో నన్ను ఆకర్షించినటువంటి మాట ఒకటి ఉన్నది, ఒక సూక్తి. అదేంటనంటే, నీవు కలిగి ఉన్నటువంటి సమస్యను బట్టి 10 సార్లు 10 మంది యొద్దకు వెళ్ళి చెప్పుకునే దానికన్నా ఒక్కసారి దేవుని దగ్గరకు వెళ్ళి అడగడం మిన్నా అనేటువంటి మాట నన్ను చాలా ఆకర్షించింది. అది నిజమే ప్రియులారా, అది అక్షర సత్యం. అది ఏ భక్తులు చెప్పారో నాకు తెలియదు, కానీ అది చాలా సత్యమైనటువంటి మాట. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు, బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకున్నటువంటి కొదువులను బట్టి, కొరతలను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొదువులు, కొరతలు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనేటువంటి శ్రేష్ఠ భక్తుడు దేవుని చేత వాగ్దానం పొందినటువంటి వాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నీ సంతానాన్ని దీవించదను, నీ సంతానాన్ని ఇసుక రేణువులలాగా, ఆకాశ నక్షత్రాలలాగా విస్తరింపచేసేదను అని వాగ్దానం పొందినటువంటి శ్రేష్ఠ భక్తుడు. ఆ కుటుంబానికి ఆ వాగ్దానం ఇవ్వబడింది. అయితే ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ కొంతకాలం వాళ్ళు కొనసాగినప్పటికీ, అబ్రహాము భార్యగా ఉన్నటువంటి శారా మాత్రం కొంతకాలం తర్వాత నిరాశకు గురై దేవుణ్ణి అడగాల్సింది బదులుగా మనుషుల దగ్గరికి వెళ్ళి అడగడం మొదలుపెట్టింది. ఆ మనిషి మరెవరో కాదు, అబ్రహామే. నాకు అమ్మాని పిలిపించుకోవాలన్న ఆరాటం ఉంది, నీవు దేవుడు దీవిస్తాడు అని చెప్పి ఇప్పటికీ సంవత్సరాలు అవుతా ఉంది. ఆ దీవెన నాకు కలగలేదు, అమ్మా అన్న పిలుపు నాకు దక్కలేదు. కాబట్టి నా దాసిని వివాహం చేసుకొని, హాగర్ని వివాహం చేసుకొని నాకు సంతానాన్ని నువ్వు కనాలి, ఆమెకు పుట్టేటువంటి బిడ్డలు నా బిడ్డలే కాబట్టి నన్ను అమ్మా అని పిలుస్తారు, ఆ పిలుపు నాకు కావాలని మనుషులను అడగటం మొదలుపెట్టింది. అయితే ఆమె కోరినటువంటి కోరిక అబ్రహాము ద్వారా తీర్చబడింది, కానీ దేవుడైతే ఆమోదించలేదు. ఎందుకనంటే, శారా వలన అయినది నీ సంతానం అనబడుతుంది, కానీ హాగరు వలన కలిగినది నీ సంతానము కాదు అని దేవుడు చెప్పాడు. శారాకైతే సంతానం కలిగినట్టే ఉంది, కానీ అది అల్పకాలపు ఆనందంగా శారా జీవితంలో మిగిలిపోయింది. అయితే తదుపరి తన వయస్సు మీదబడినప్పటికీ, స్త్రీ ధర్మము తనకు ఉడిగిపోయినప్పటికీ, వయస్సు గతించినదైనప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి మరలా దేవుని బతిమలాడుకోవటం, సర్వశక్తి కలిగిన దేవుని కృపను వేడుకోవటం మొదలుపెట్టిన తర్వాత అపరిమితమైనటువంటి కృపను శారా పొంది గర్భఫలమైనటువంటి దీవెన పొందినట్లుగా మనం చూడొచ్చు. మనుషులని మనం అడిగినప్పుడు వారు ఏదైనా మనకి ఇస్తే అది అల్పకాలం సంతోషంలాగా ఉంటుంది, కానీ దేవుణ్ణి అడిగి ఆయన మనకిచ్చేది శాశ్వత కాలపు సంతోషంగా ఉంటుంది. మరి ఇదే కుటుంబంలో మరొక వ్యక్తి కూడా తనకున్నటువంటి కొదువను, కొరతను బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి అడగడం నేర్చుకుంది. ఆమె మరెవరో కాదు, రాహేలు. యాకోబు ఎంతో ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి భార్య ఆమె కూడా తన అక్కకు పిల్లలు కలగడం చూసి తన అక్క యందు అసూయపడి, నాకు పిల్లలు లేరని భర్త దగ్గరికి వెళ్ళి గట్టిగా నిలదీయటం మొదలుపెట్టింది. నా అక్కకు పిల్లలు ఉన్నారు, నాకెందుకు లేరు, నాకెందుకు పిల్లలు లేవు అని మనుషులను అడగటం, మనుషుల దగ్గర ప్రాధేయపడటం, మనుషులను బ్రతిమలాడటం మొదలుపెట్టింది. నా దాసిని వివాహం చేసుకో, ఆమె వల్ల నాకు సంతానం కడుతుందని ఆమె కూడా సలహా ఇచ్చింది. అయితే ఆమె కూడా పిల్లలు పుట్టారు, అది అల్పకాలపు సంతానం. అయితే కొద్ది రోజుల తర్వాత ఇది అల్పకాలపు సంతోషం అని ఎరిగినటువంటి రాహేలు ఇక మనుషుల్ని అడగటం మానేసి సృష్టికర్త అయినటువంటి దేవుడిని అడగటం మొదలుపెట్టింది.
బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట, యెహోవా రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భము తెరిచెను అటువంటి మాట. విచిత్రం. ఇశ్రాయేలు గోత్రంలో 12 మంది ఉన్నప్పటికీ శ్రేష్టమైనటువంటి సంతతిగా ఎంచబడినటువంటి యోసేపు రాహేలు గర్భమందే జన్మించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగి పొందుకునేది అల్పకాలపు ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల చెంత పొందుకునేది శాశ్వత కాలపు సంతోషంగా ఉంటుంది. ప్రియ సోదరి సోదరుడా, మరి ఈ దినాన్న నువ్వు ఏ కొదువలో కొరతలో ఉన్నావో, గర్భఫలం లేకుండా బాధపడుతున్నావో, నిరాశలో నిస్పృహలో ఉన్నావో, ఉద్యోగం లేక లేదా వ్యాపార అభివృద్ధి చెందక కృంగిన స్థితిగతిలో ఉన్నావో తెలియదు, కానీ మనుషుల్ని సంప్రదించవద్దు. మనుషుల్ని సంప్రదించి వారేదో చేయాలని కోరవద్దు. సృష్టికర్త అయినటువంటి దేవుని సంప్రదించు, ఆయన పాదాలు పట్టుకో, నాకు ఆయనే సహాయకుడని గట్టిగా విశ్వసించు. ఆయన పాదాల చెంత ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. నీ కొదువలు కొరతలు అన్నీ ఆయన పాదాల చెంత తీర్చబడతాయి. కృప వెంబడి కృప పొంది ఆ అల్పమైనటువంటి సంతోషం కాకుండా శాశ్వతమైనటువంటి సంతోషాన్ని పొందేటట్లు ఆ త్రియేక దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆ త్రియేక దేవుడు నీకు నాకు మనందరికీ కృప చూపునుగాక. ఆమేన్.